ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. ప్రపంచం అంతా కూడా ఒక విషయాన్ని గుర్తించింది, అంటే చెట్లు లేకపోతే మనం లేవని. మనకి చెట్లకు ఉండే సంబంధం ఏదైతే ఉందో అది మన భారతీయులు ఎప్పుడో గుర్తించారు. ఇంట్లో ఎవరైనా పుట్టితే మనం 3 మొక్కలు నాటాలి అని చెప్పి మన వేదం చెప్తుంది. ఎందుకు 3 మొక్కలు నాటాలంటే ఒక జీవి బ్రతికిందంటే ఆ జీవికి ఆక్సిజన్ కావాలి. తన ఆక్సిజన్ తీసుకుంటే ఉన్న చెట్లు సరిపోవు, కనుక 3 చెట్లు నాటాలి అని మన సాంప్రదాయం. అలాగే చెట్లు సంబంధించిన ఆలోచన మన దాంట్లో చాలా లోతైంది. ఆ విధంగా మనం ఏ చెట్లు వేయాలి, ఏ చెట్లు వేయకూడదు, ఏ చెట్లు రహదారులు వేయాలి, ఏ చెట్లు మన ఇంటి పెరట్లో వేయాలి, ఏ చెట్లు దేవాలయం చుట్టూ వేయాలి, ఇటువంటి విస్తృతంగా మనకు చెప్పడం జరిగింది. అలాగే ఒక్కొక్క చెట్టు యొక్క ప్రాసెస్ అని చెప్పింది. ఆ విధంగా చెట్టు యొక్క రాజు ఆస్వర్ధ వృక్షం అని చెప్పాడు, రావి చెట్టు అని చెప్పాడు. ఎందుకు రావి చెట్టు చెప్పాడంటే 24 గంటలు అది ఆక్సిజన్ ఇస్తుందని చెప్పి. ఆ విధంగా దేవతా వృక్షాలని 23 దేవతా వృక్షాలు తులసి మొక్కతో సహా ఇవన్నీ కూడా 80% మనకి ఆక్సిజన్ ఇస్తాయి. ఆ విధంగా ఏవేవైతే ఆక్సిజన్కి ఇస్తాయో అవన్నీ కూడా భూమిపైన విరివిగా ఉండాలని కోరుకున్నాడు. కనుక ఆ యొక్క చెట్లు వేయటం కారణంగా అందరి యొక్క పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పి ఆ విధంగా పృథ్వీ సూక్తం అని చెప్పి ఒక పృథ్వీ సూక్తాన్ని మనకి అధర్వణ వేదంలో ఒక అధ్యాయం ఉంది. ఆ విధంగా అనేక రకాల శ్లోకాలు ఏ విధంగా మన భూమిని కాపాడాలి, దాంట్లో ఈ యొక్క మొక్కల యొక్క ప్రాసెస్ అని చెప్పడం జరిగింది. ఏ విధంగా మొక్కని నాటితే నీ యొక్క జీవితాన్ని నిలబడుతుందని. కనుక అటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఉంది. కనుక వాళ్ళ ప్రపంచం అంతా గుర్తించింది, ప్రకృతిపై మనం జీవించొచ్చింది, మనం ప్రకృతితో జీవించాలి అని చెప్పి ఒక ధర్మాన్ని చెప్పడం జరిగింది. కనుక దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి అని చెప్పి కేవలం ఇవాళ పర్యావరణ దినోత్సవం కాబట్టి మొక్కలు నాటడం కాదు, ప్రతి కార్యక్రమం ముందు నాటాలి అని చెప్పి రోజు తల్లిని తలుచుకుంటాం. ఆ విధంగా రోజు మొక్కను తలుచుకోవాలని చెప్పి మన ప్రీతమ ప్రధానమంత్రి గారు అమ్మ పేరుతో ఒక మొక్క అనే ఒక నినాదం ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు మీరు మొక్కను నాటితే తల్లిని గుర్తుంచుకొని మీరు తల్లిని ఏ విధంగా సంరక్షిస్తారు, తల్లి పట్ల నీకు ఏ ఆప్యాయత అనురాగత ఉంటుందో ఆ విధంగానే చెట్టు పట్ల కూడా ఉండాలి. కనుక ఏ చెట్టు అయితే నువ్వు నాటావో ఆ చెట్టుని రోజు సంరక్షించుకోవటం, దానికి నీరేయటం, సరిగ్గా అది పెరుగుతుందో లేదో చూసుకోవటం, ఆ విధంగా నీ కర్తవ్యం. కనుక చెట్టు తల్లి ఒకటని చెప్పారు. కనుక దాన్ని మనం పెద్ద ఎత్తున చెయ్యాలి అని చెప్పే సంకల్పంతో ఇవాళ ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఏవైతే దేవతా వృక్షాలనే వాటి నాటే కార్యక్రమం చేస్తాం, ఏవైతే విదేశీ వృక్షాలు ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఆపాలి అని చెప్పుకోవడం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కోనా కార్పస్ లాంటివి, లేకపోతే ఏడాకుల మొక్కలు లాంటివి కానీ ఇటువంటి మొక్కలు విరివిగా వేస్తాం, తెలియక ఏపుగా పెరుగుతాయి. కానీ దాని కారణంగా పర్యావరణానికి రక్షణ కాకుండా నష్టం కూడా జరుగుతుంది. నీటి సాంద్రత పూర్తిగా తగ్గిపోతుంది, చుట్టుపక్కల మొక్కలు ఏవి పెరగకుండా అది ఆపేస్తుంది. కనుక వాటిని నిషేధించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనుకుంటున్నాం. అలాగే ఇంకో పక్క రాష్ట్ర వ్యాప్తంగా తాటి చెట్టుని నిర్మించాలి, తాటి చెట్లు వేయాలి అని చెప్పి ఆ క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 10 లక్షల తాటి చెట్లు వేసే మహా ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుడుతున్నాం. ముఖ్యంగా తీర ప్రాంతంలో అంతా పెద్ద ఎత్తున తాటి చెట్లు వేసే విధంగా ఆ యొక్క తాటికి సంబంధించిన వర్షాకాలం తర్వాత దాని సేకరణ కూడా చేస్తాం. ఆ విధంగా ప్రతి జిల్లాలో కూడా 1,00,000 టెంకులు సేకరించి దాని నుంచి మొక్కలు వచ్చే విధంగా, అలాగే మొత్తం శ్రీకాకుళం నుంచి తడ వరకు మొత్తం తీర ప్రాంతం అంతా కూడా ఈ విధంగా తాటి చెట్లు నాటే విధంగా, అలాగే ముఖ్యంగా నదులు పక్క చెరువులు గట్టున పెద్ద ఎత్తున తాటి చెట్లు రక్షించాలి, వేయాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర వృక్షంగా తాటి చెట్టుని గుర్తించాలని చెప్పి తాటి చెట్టు ఆధారిత పరిశ్రమల్ని ప్రోత్సహించాలని, అలాగే పామ్ బోర్డు ఏదైతే ఉందో అది తీసుకురావాలని కూడా మేము గట్టిగా అడగటం జరుగుతుంది. అలాగే తాటి చెట్టు కొట్టడం అనేది నేరంగా తీసుకురావాలని చెప్పి ఆ విధంగా పెద్ద ఎత్తున రూపకల్పన చేసి వెళ్ళాలనుకుంటున్నాం. ఇవాళ విజయవాడలో పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తాటి చెట్టు మీద పెట్టబోతున్నాం. రాబో కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచిస్తాం. ఒకరోజు పర్యావరణం కోసం ఆలోచించడం కాదు, దినదినం ప్రతి క్షణం ఆలోచించాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అందరిలో రేకెత్తించడానికి కార్యక్రమం చేస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మన యొక్క ఎన్టీఆర్ జిల్లాలో కార్యక్రమం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తాం. ఏదైతే 12 వసంతాల పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాలు ప్రారంభం ఈ రోజు నుంచి అవుతుంది. అనేక రకాల కార్యక్రమాలు చేయబోతున్నాం. ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ ఏదైతే తీసుకొచ్చాడో అది కూడా ప్రజలకు తీసుకెళ్లే విధంగా మేము పెద్ద ఎత్తున అనేక రకాల కార్యక్రమాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఆంధ్రప్రదేశ్లో చేయబోతున్నాం. ఆ విధంగా దానికి శ్రీకారం ఇవాళ పర్యావరణ దినోత్సవం ప్రారంభించింది. సార్ కూటమి పార్టీలో